హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మీకు నోరూరు ఇచ్చేటువంటి ఒక మంచి పచ్చడిను తయారు చేస్తున్నానండి. ఇది ఈ సీజన్ కూడా మనకి చిక్కుడుకాయలు ఎక్కువగా దొరికే సీజన్ కదా! ఇంకా ఈ చిక్కుడుకాయలతోటి ప్రతిసారి మనం కూర చేసుకొని తింటూ ఉంటే బోర్ కొడుతుంది కదా! సో, నేను చూపించేటువంటి ఈ చట్నీని ఒక్కసారి చేసుకొని తినండి. చాలా టేస్టీగా వస్తుంది. ఈ చిక్కుడుగాయలు పొడుగ్గా ఉన్న చిక్కుడుగాయలు తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిక్కుడుగాయలను 3 భాగాలు చేసుకొని పక్కకు పెట్టేసి ఉంచుకోండి. ఇది నేను పీనట్ ఆయిల్‌తో చేస్తున్నానండి. ఈ పచ్చడి కేవలం పీనట్ ఆయిల్ తోటే చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఈ ఆయిల్ వేడయ్యాక మనం 3 భాగాలు చేసుకున్నటువంటి ఈ చిక్కుడుగాయలను ఇందులో వేసుకుందాము ఆయిల్‌లో. వేసుకొని చిక్కుడుగాయలని మనం పొట్టు పైన మాత్రం తీయకూడదు. మరి మనం ఇది గూడా చూసుకోవాలి. అందులో కొన్నిసార్లు పురుగులు కూడా ఉంటాయి. అవి లేకుండా గూడా చూసుకోవాలి. మనకి అంటే మనము చేసుకునేటప్పుడు 3 భాగాలు చేసేటప్పుడు మనకు తెలిసిపోతుంది పురుగులున్నాయి లేనిది కూడా. ఇలా 3 భాగాలు కట్ చేసుకొని ఇలా బాణీలో వేసుకోవాలి. దీన్ని వేసుకోండి. ఇప్పుడు మనం ఈ చిక్కుడుగాయని నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ పైన పొట్టు లోపల ఉన్న గింజలు గూడా మొత్తం ఫ్రై అవ్వాలి అన్నట్టు. మరి బాగా మాడిపోయేటట్టు చేయకూడదు. ఒక 10 నిమిషాలలో మన చిక్కుడుగాయలు ఫ్రై అయితాయండి. అంటే చిన్న మంటలో పెట్టాలి. బాగా హై మంటలో పెడితే మాడిపోతాయన్నట్టు. లోపల గింజ గూడా మగ్గిపోవాలన్నట్టు. అలా వేయించుకోవాలి. ఇలా అన్నిటిని మనం వేయించుకొని పక్కకు పెట్టేసి ఉంచుకోవాలి. చూడండి నేను చూపించాను. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ చిక్కుడుకాయ అనేది చాలా క్రంచీగా చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. చూడండి ఒక్క గింజ గూడా బయటికి రాలేదు. ఇలా ఉండాలి అన్నట్టు. గింజ గూడా మన చిక్కుడుకాయలోనే ఉండిపోతే మన చిక్కుడుకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మిగతా వాటిని కూడా వేసుకొని చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా నూనె వేసుకొని వాడుకోవచ్చు. నేను చేసేది ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే నేను చేశాను. ఇప్పుడు నేను కొన్ని పచ్చిమిర్చిని కూడా వేయించుకుంటున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా ఇదే వేడి మీద నేను పోపును వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఇంకా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా బాగా మంచి టేస్ట్‌నిస్తుంది మనకి. ఇది కొంచెం వేగాక బాగా మాడనివ్వకూడదు. ఇదే ఆయిల్‌లో నేను వేయిస్తున్నాను. ఈ ఆయిల్ సరిపోతుంది మనకి. ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా వేశాను. పసుపుని కూడా వేసి ఇమ్మీడియేట్‌గా తీసి పక్కకు పెట్టేసి ఉంచేసాను ఇంకా. ఇప్పుడు నేను చింతపండు రసాన్ని తీసుకున్నాను. నేను ఒక నిమ్మకాయంత సైజులో చింతపండు నానబెట్టేసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకొని దీన్ని నేను స్టవ్ మీద పెట్టేసి మరగపెట్టేసి ఉంచాను. ఇది ఎలా ఉండాలంటే చాలా థిక్ అవ్వాలన్నట్టు. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది పోవాలన్నట్టు. మన పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇందులో చింతపండులో వాటర్ క్వాంటిటీ అనేది అస్సలే ఉండకూడదు. అందుకే మనం చేసుకునేటప్పుడే చాలా తక్కువ వాటర్ పోసుకొని చేసుకోవాలి. నేను ఇప్పుడు పోపున పెట్టుకున్నటువంటి ఆయిల్‌ని ఒక 2, 3 స్పూన్ల ఆయిల్‌ని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇది చాలా దగ్గర పడింది. ఇంకా వాటర్ క్వాంటిటీ అనేదే లేదు. అందుకని నేను ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ. ఈ ఆయిల్ అనేది ఈ చింతపండులో మనకి పైకి తేలేంత వరకి ఈ చింతపండుని మరిగించుకోవాలి. అది కూడా చిన్న మంటలోనే. చల్లారాక ఇందులోకి ఒక టేబుల్ స్పూను జీలకర్ర, మెంతులు పౌడర్ వేసుకున్నాను. అదేవిధంగా ఆవాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి మనం. పచ్చడిలో కొంచెం ఉప్పు, కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళు.
అదేవిధంగా 4 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసుకుంటున్నాను. మనం ఇక్కడ చింతపండును వాడుతున్నాం కాబట్టి ఉప్పు, కారం కొంచెం ఎక్కువగా పడుతుంది. నేను జీలకర్ర, మెంతులు ఒకటే టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అదేవిధంగా ఆవపిండి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం ఈ చింతపండులో కలిపేసుకోవాలి అన్నట్టు డైరెక్ట్. ఈ కలిపేశాక ఈ చింతపండును కూడా ఇలా అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మనం వేయించుకున్నటువంటి చిక్కుడుకాయలు ఉన్నాయి కదా! ఆ చిక్కుడుకాయలను నేను ఇందులో వేసుకుంటాను. ఫస్ట్ చిక్కుడుకాయలన్నిటికీ మన ఉప్పు, కారం, చింతపండు పట్టించుకోవాలన్నట్టు. అప్పుడే మనకి ముక్క మొత్తం ఉప్పు, కారం అనేది పట్టి ఉంటుందన్నట్టు. ఆ తర్వాతనే నేను ఆ పోపులో కలిపేస్తాను అన్నట్టు. మంచిగా ఇలా కలగలుపుకోండి. చూడండి ఎంత బావుంది. నూనె వద్దనుకునే వాళ్ళు పోపును కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఇలానే తినేయొచ్చు. ఇక నేను ఈ పోపులో కలిపేస్తాను చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. ఇలా మన ఈ చిక్కుడుకాయ, చింతపండు, ఉప్పు, కారం వీటన్నిటిని మనము మంచిగా బాగా కలుపుకోవాలి ఈ నూనెలో. నూనె లేకుండా, పోపున లేకుండా మనకి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చింతపండును కూడా బాగా నూనె పైకొచ్చేంత వరకు చేసాం కదా! ఒక నెల వరకి నిల్వ ఉంటుంది ఈ పచ్చడ. ఎప్పుడు మనం కూరని చేయకుండా ఇలా టమాటా, చిక్కుడుకాయ కాకుండా, చిక్కుడుకాయ ఫ్రై కాకుండా ఇలా కూడా ఒకసారి పచ్చడి చేసుకొని తిన్నట్లయితే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఇలా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.